ఎప్పటినుంచో నాకు బాగా తెలిసిందేంటంటే, భారతీయ సంస్కృతి ప్రకారం విడదీయలేని వివాహం అయితే ఇదివరకు. ఆ! అమెరికాతో మనం కంపేర్ చేసుకునేవాళ్ళు. అమెరికా వాళ్ళు మన దగ్గర కంపేర్ చేసుకునేవాళ్ళు. అవును. భారతీయులను చూడండి ఎలా ఉండేవాళ్ళో, వాళ్ళిద్దరు ఏ గొడవలొచ్చినా వచ్చేవాళ్ళని. ఇప్పుడు అమెరికాని దాటిపోయాం మనం. యెస్. వెస్టర్న్ కల్చర్‌ని దాటుకొని వెస్టర్నైజేషన్ యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, అక్కడుండే మ్యారేజ్ బ్రేకింగ్ కావచ్చు, అవన్నీ అధిగమించి మనమే ఎక్కువ హై రేంజ్‌లో ఉన్నాం. అవును. సో, మీకు కొన్ని పదాలు చెప్తాను. మీకు కొన్ని పదాలు నాకు మీకు తెలుసో లేదో నాకు తెలీదు. సిట్యుయేషన్‌షిప్ అని, రిలేషన్‌షిప్ అని, ఘోస్టింగ్ అని, ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళటం. టెంపరరీగా ఉండటం. యెస్. యెస్. తర్వాత వర్కౌట్ అవ్వకపోతే ముందుకు వెళ్ళిపోవటము. అవును. సో, ఇదివరకు అవి మీరు లేవు. ఇప్పుడు ఉన్నాయి అనడానికి మారుతున్న కాలానికి మనం మారాలి కాబట్టి కొన్ని మనం తీసుకుంటాము. వస్తాయి. కొన్ని మనం జనాల దగ్గర నుంచి తీసుకుంటాం. కొన్ని మనం కాలంతో తీసుకుంటాం. కానీ జీవితంలో ఒకళ్ళు మనకు తోడుగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి కాదు. ఎప్పటినుంచో రాసిపెట్టుంది. భద్రత. ఇప్పుడు దానికే భయపడుతున్నారుగా అందరూ. హ్మ్. హ్మ్. అందరూ భయపడుతుంది కూడా దానికే కదా ఇప్పుడు. అంటే వివాహం అనేదేంటంటే బంధం. ఈ బంధం ద్వారా త్యాగం చేయటానికి ఇష్టపడక కష్టపడుతున్నారు. హ్మ్. ఈ ఒక్కసారి బైండింగ్ వివాహం అనే బంధం ఏర్పడింది అంటే ఆ కుటుంబం మొత్తం హ్మ్. ఈ పర్సన్‌ని రక్షిస్తారు. హ్మ్. పురుషుడైతే మరి ఇటు తల్లిదండ్రుల కుటుంబమే గాకుండా అత్తగారింటి కుటుంబం గూడా ఈ బాబుని మా అల్లుడు అతనికి పూర్తిగా రక్షణ మేమివ్వాలి అని నిలబడతారు. హ్మ్. అదే అమ్మాయి విషయం వచ్చినా కూడా కోడలు రాకముందే అత్తగారు నగలు చేయించి పెట్టుద్ది. హ్మ్. ఆ! మా కోడలు, మా కోడలు ఒకటికి 10 సార్లు రాబోయే కోడలు గురించి ఆలోచిస్తూ తను ప్లానింగ్ చేస్తదనమాట. ఆ అమ్మాయి మా ఇంట్లో సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. హ్మ్. మరి ఈ బైండింగ్ వల్లే గదా! ఆమెకు ఈ అమ్మాయి పట్ల ఆ ఆలోచనొచ్చింది. అవును. నా మనిషి అని అనుకోవడం వల్ల ఆవిడ ఎన్నో త్యాగాలకి సిద్ధపడి మరి హ్మ్. తన కొడుకు భార్య కోడల్ని ప్రేమిస్తుంది. హ్మ్. ఒక్కొక్కసారి కోపడతారు పెద్దవాళ్ళు. హ్మ్. ఎందుకు కోపడతారంటే చిన్నతన చిన్నతనానికి తొందరపాటుంటుంది. హ్మ్. ఈ తొందరపాటుతో రాంగ్ స్టెప్ వేస్తే హ్మ్. ఇబ్బంది పడతారు. హ్మ్. తనకి చాలా అనుభవం ఉంది. హ్మ్. కాబట్టి తను అడుగడుగులో కూడా ఇ హ్మ్. ఇలా కాదు, హ్మ్. ఇలా కాదు, ఇది మంచి, హ్మ్. ఇది చెడు అని హెచ్చరిక చేస్తుంది. ఈ తరం వాళ్ళకి అమ్మే హెచ్చరిక చేయట్లేదు. హ్మ్. దానివల్ల అత్త హెచ్చరిక చేస్తే నచ్చట్లేదు. హ్మ్. కానీ ఆ హెచ్చరిక అనేది అధికారంతో చేయట్లేదు. హ్మ్. అనురాగంతో చేస్తుంది. కుటుంబ భద్రత కోసం చేస్తుంది. కొడుకు యొక్క సుఖం కోసం, కోడలి యొక్క సంతోషం కోసం, రాబోయే సంతానం యొక్క సమృద్ధి కోసం చేస్తుంది. ఈ పాయింట్ అర్థం కాక హ్మ్. నేనసలెక్కడ మాట పడలేదు. ఆఫ్‌కోర్స్ మాట ఇది మాట పడటం కాదు. హ్మ్. వాళ్ళు చెప్పిన సూచనని హ్మ్. మన మేలు కోరి హ్మ్. యాక్సెప్ట్ చేయటం. హ్మ్. యాక్సెప్ట్ చేసావా? ఈ బంధం నీకు బలీయంగా ఉంటుంది. హ్మ్. వివాహంలో హృదయాలంబనం ఉంటుంది. ఇద్దరు ఒకరి హృదయం మీద ఒకరు చేయి బెట్టి, మమ చిత్తం తవ చిత్తం అస్తు. నీ మనసేదైతే ఉందో అదే. నా ఆలోచన గూడా కావాలి. హ్మ్. తవ వాచం ఏకమనా జుషస్వ. నీ వాణిని నేనెప్పుడు ఏకాగ్ర చిత్తంతో వినాలి. 100 మందుంటారు. కానీ మా వారి మాట మీదే నా అలర్ట్‌నెస్ ఉంటుంది. మా వారికి కూడా నా మాట మీదే అలర్ట్‌నెస్ హ్మ్. ఉంటుంది. ఇదే వేదం చెప్తుంది. ఇది వేదమంత్రం నేను చెప్పేది. తవ వాచం ఏకమనా జుషస్వ హ్మ్. ప్రజాపతిష్ఠివా నియునక్తు మహ్యం. భగవంతుడు మనిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు నియమించాడు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను మిమ్మల్ని అశ్రద్ధ చెయ్యను హ్మ్. అని పరస్పరం ఇద్దరు చెప్పుకుంటారు. ఒకళ్ళ హృదయం మీద ఒకళ్ళు చేయి పెట్టి. హ్మ్. మరి బైండింగేగా. అవును. బంధనం ఏర్పడింది గదా! అవును. మరి అదే విధంగా గ్రంథి బంధనం అంటారు. కొంగుముడులు వేస్తారు. హ్మ్. ఆ కొంగుముడులు వేసినప్పుడు కేవలం చీరను, పంచ ముడివేయటం కాదు. హ్మ్. ఈ బంధాన్ని
మీరిద్దరూ వహిస్తున్నారు అని హ్మ్. వాళ్ళిద్దరికీ చెప్పడం. హ్మ్. అక్కడేం చెప్తారు? ధ్రువాచౌ ధ్రువ పృథివి ధ్రువం విశ్వమిదం జగత్. ఈ హ్మ్. ప్రపంచంలో ద్యులోకం, హ్మ్. భూలోకం, పర్వత సమూహం దృఢంగా ఉన్నాయి. హ్మ్. అదే విధంగా ఓ స్త్రీ నీవు నా కుటుంబంలో దృఢంగా ఉండు హ్మ్. అని పురుషుడు కోరుతున్నాడు. భూయాసం నేనలాగే ఉంటాను అని స్త్రీ చెప్తుంది. హ్మ్. ఇలా వివాహం అనేది బైండింగ్. హ్మ్. పవిత్రమైన బైండింగు. అదేదో నాకు స్వేచ్ఛ లేదు. నేను నా యొక్క అన్ని సంతోషాల్ని పోగొట్టుకున్నాను. లేదు, హ్మ్. లేదు. కొంచెం హ్మ్. మనం మన సుఖాన్ని త్యాగం చేస్తే కొండంత సుఖం ఇవ్వడానికి మన స్వీకరించిన కుటుంబం సిద్ధంగా ఉంది. ఈ హ్మ్. లోతులు, హ్మ్. ఈ విలువలు తెలియక హ్మ్. బైండింగ్‌కి ఇష్టపడట్లేదు.